నెంబర్ 6 చూపించు. హియర్ సార్. షిట్, వీడెక్కడా దాచాడా గుర్తులేదా? నాటకాలు ఆడుతున్నాడా? సార్, రూమ్ నెంబర్ 18 చూడండి. సార్, ఆ పిల్ల ఎవరు? ఇది కిడ్నాప్ కేసు అనుకుంటా. ఆ అమ్మాయిని సేవ్ చేయండి సార్. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తా. లేడీ బర్డ్. లేడీ బర్డ్, లేడీ బర్డ్ ఎక్కడ? నన్ను చించేశారు. వీళ్ళిద్దరే ఉంటారు. రే రే, వాళ్ళు వచ్చేస్తున్నారా? రా సురేష్, రా. ఆ ఎడ్జ్ పెట్టుకో. రారా చేయండి. సురేష్, నువ్వు డైమండ్ ఏరులో దాచిపెట్టావో చెప్పి తప్పు చేసావు. బాయ్ రమేష్. సురేష్, సురేష్, సురేష్. రేయ్, డైమండ్ ఎక్కడ దాచావు? నాకు అబద్ధం చెప్తావా? చెప్పరా. ఎందుకు మోసం చేసావు? నెక్స్ట్ డే నా కూతురు సర్జరీరా, చచ్చిపోయిందిరా. రేయ్, అది యాక్సిడెంటల్ గా జరిగిందిరా. నేను కావాలని చేసింది కాదు. ఆ రోజు హ్యాండ్ ఇవ్వడం కూడా యాక్సిడెంట్లేనా? నీకు అవకాశం ఇచ్చాను, షేర్ ఇచ్చాను. ఆ డైమండ్ నేను తీసుకోవడంలో తప్పే ఉందిరా. లేడీ బర్డ్ ఎక్కడుందో చెప్పు. చచ్చిన చెప్పనా? రేయ్, నీకు ఫ్యామిలీ పోయిందన్నావు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. చెప్పు. చెప్పనా? ఛీ! వాడు జైలు నుండి క్లబ్కి వచ్చిన రోజే డైమండ్ కావాల్సిన వాళ్ళందరూ వస్తారు. ఏం చేద్దాం? జైల్లో ఉన్న రమేష్తో పాటు మిగతా వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచు. హింసతో నిజాలు చెప్పే రకం కాదు. ఆ చిత్తూచి సామభేదంతో ఇన్ఫర్మేషన్ లాగాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లేడీ బర్డ్ కావాలి. అది నా ఈగో. ఆలస్యం అమృతం విషం అంటారు. డిలే నెక్టర్ పాయిజన్. కానీ ఈ విషయంలో కాదు. నిదానమే ప్రధానం. స్లోనెస్ ఇస్. అయితే రమేష్ క్లబ్కి వచ్చినప్పుడు తీసుకుందాం. గౌ, రమేష్ రూమ్కి వెళ్ళే మార్గం చూడాలి. ఈ లోపు ఏది తేడా అనిపించినా వచ్చి నాకు రిపోర్ట్ చెయ్యి. అర్థమైందా? ఎస్ సార్. ఇది 9-6 అర్థం కావడం లేదా? సార్, ఇక్కడ అంతా సస్పిషియస్గా ఉంది. ఆ క్లబ్ లో ఎవరికి డౌట్ రాకూడదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. సార్,